అంత గట్టి గట్టిగా నవ్వకు. ఓకే. ఇంట్లో అట్లా ముఖం మార్చుకొని కూర్చోకు. ఓకే. అంత చిన్న చిన్న బట్టలు స్లీవ్లెస్ వేయకు. ఓకే. ఎప్పుడు చూసినా అమ్మమ్మలాగా చీర కట్టుకోవడమేనా, కొంచెం ట్రెండ్కి తగ్గట్టుగా ఉండాలి. ఓకే. బాగా లావైపోయావు ఈ మధ్య, కొంచెం తగ్గాలి. ఓకే. మరి అంత సన్నగా ఉంటే ఎట్లా, కొంచెం పెరగాలి. ఓకే. ఇంకా పెద్దదాని వైపోలేవు, చిన్నపిల్లవే, పెద్దలు చెప్పినట్టు నువ్వు. ఓకే. నువ్వు ఇంకేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా? ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎట్లా? ఓకే. ముఖం చూడు ఎట్లయిపోయిందో, బాగా నలుపు. ఓకే. కొంచెం చామన్ ఛాయ్గా ఉంటావు నువ్వు. ఓకే. మరీ ఇంత తెల్లగా ఉంటే ఎట్లా? ఓకే. అలా వృధా ఖర్చులు పెట్టుకొని ట్రిపుల్ కావాల్సిన అవసరం లేదు. ఇంకా జీవితం వస్తుంది, పైసలు సంపాదించుకొని అప్పుడు పోవచ్చు కానీ. ఓకే. ఒక లోక జ్ఞానం లేదు, ఏం లేదు. మేము లేకపోతే ఎట్లా బతుకుతావు? కొంచెం నేర్చుకో ఇండివిజువల్గా ఎట్లుండాలో. ఓకే. ఆడపిల్లలకి డబ్బులు సంపాదించుకుంటేనే విలువ ఉంటుంది. ఓకే. అవును, నీకే అన్నీ తెలుసు. ఓకే. నీకేం తెలియదు, మేము చెప్పింది విను. ఓకే. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఓకే. నీ ప్రతాపం అంతా ఇంట్లోనే. ఇంట్లో పులి, బయటికి వెళ్తే పిల్లి నువ్వు. ఓకే. బయట ఫుడ్ అవన్నీ తక్కువ తినాలి, ఇంట్లోనే వండుకోవాలి. ఓకే. కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండాలి. బయట తిండి తింటే పడదు, గాలి తాగితే పడదు అంటే ఎట్లా? అన్నీ అలవాటు పడాలి. ఓకే. నువ్వు అట్లుండకు. ఓకే. నువ్వు ఇట్లా చెయ్యకు. ఓకే. నువ్వు ఇట్లనే ఉండాలి. ఓకే. అయినా మాకు కావాల్సింది మీరు సంతోషంగా ఉండడమే, ఇంకేం కావాలి చెప్పు. ఓకే.